స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి చిత్రాల్లోని అపురూపమైన పాటలతో ఇవాళ స్వరాభిషేకం మీకోసం ముస్తాబై ఉంది. విందామా మరి అందమైన పాటల్ని? శ్రీ కోడి రామకృష్ణ, శ్రీ నరసింహమూర్తి, శ్రీమతి చిట్టెమ్మ దంపతులకి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1949 జూలై 23వ తేదీన జన్మించిన కోడి రామకృష్ణ గారు అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టాలనే అతని కోరికను తండ్రి గ్రహించి, మనింట్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళెవరూ లేరు, ఆ డిగ్రీ నా చేతికిచ్చి నీ ఇష్టం వచ్చిన రంగానికి వెళ్ళు అని కోరారట. తండ్రి కోరికపై బీకాం పూర్తి చేసి 1974లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర సహాయకుడిగా చేరారు. గురువుగారిలాగానే ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె. రాఘవ గారి ప్రోత్సాహంతో 1982లో తన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి దర్శకత్వం వహించి ఘన విజయం సాధించారు. ఆ చిత్రం నుంచి 2016లో రూపొందిన చివరి చిత్రం నాగరహావు వరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 120కి పైగా చిత్రాలను రూపొందించారు. వాటిలో 105 చిత్రాలు తెలుగువే కావడం విశేషం. గురువుకు తగ్గ శిష్యుడిగానే కాదు, 10 మంది శిష్యుల్ని దర్శకుల్ని చేసిన గురువుగా కూడా ప్రశంసలందుకున్నారు కోడి రామకృష్ణ. 25 మందికి పైగా నటీనటుల్ని పరిశ్రమకందించిన కోడి రామకృష్ణ గారు ఉత్తమ దర్శకులుగా 10 నందులను, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను, ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. 2019 ఫిబ్రవరి 22వ తేదీన పరమపదించిన ఆ నిర్మాతల దర్శకుణ్ణి ఆయన రూపొందించిన పాటలతోనే స్మరించుకుందాం. కోడి రామకృష్ణ గారు మొట్టమొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై కె. రాఘవ గారు నిర్మించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ప్రేమించే భర్తని అనుమానించే ఓ భార్య కథ ఈ చిత్రం. కోడి రామకృష్ణ గారు కథ చెప్పగానే అంగీకరించారట రాఘవ గారు. అయితే హీరోగా చిరంజీవి గారు నటిస్తారని చెప్పగానే తటపటాయించారట. అయినా పట్టువదలని రామకృష్ణ గారు చిరంజీవి గారికి కథ చెప్పారట. ఇంత సాఫ్ట్ క్యారెక్టరు నేను పోషిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? హీరో పాత్రకి చంద్రమోహన్ అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారట చిరంజీవి గారు. అయినా వెంటపడి వేధించి చిరంజీవి గారి చేత ఓకే అనిపించుకున్నారట కోడి రామకృష్ణ గారు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. సెన్సార్ దగ్గరకు వచ్చేసరికి అప్పటికి సెన్సార్ బోర్డు మెంబర్ శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర గారు ఆడవారి మనోభావాలు దెబ్బతినేలాగా సినిమాని తీశారు, నేను ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వను అని భీష్మించుకొని కూర్చున్నారట. 25 సార్లు సెన్సార్ బోర్డుకి వెళ్ళాక చిన్న చిన్న కట్స్ తో ఓకే అయ్యి 1982 ఏప్రిల్ నెలలో విడుదలకి నోచుకుంది ఈ చిత్రం. జేవి రాఘవులు గారి సంగీతంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రాసిన పాటలన్నీ ప్రేక్షక శ్రోతల్ని రంజింపచేశాయి. పతాక సన్నివేశానికి ముందు వినిపించే ఈ పాటని సినిమా కోసం బాలు గారు, సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతుంది మను గారు అండ్ గోపికా పూర్ణిమ. పురుషులేమో కొందరే, జీవులెందరో పుణ్య జీవులేమో కొందరే. పురుషులెందరో పుణ్య పురుషులేమో కొందరే, జీవులెందరో పుణ్య జీవులేమో కొందరే. ఇది ఎప్పుడో తెలిపింది అథర్వణ వేదం, ఇది ఎప్పుడో తెలిపింది అథర్వణ వేదం. ఎవరు వింటారు మన గీతాసారం, భగవద్గీతాసారం. ఏమంటారు? ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మేకతో
పచ్చనే. దయ్యం పట్టిన మనసుకు దైవమైన తుచ్చమే. రాముడు దిగి వచ్చిన రాక్షసుడే అంటారు. ఊబిలోన దిగుతూ తామున్నది నేనంటారు. ఊబిలోన దిగుతూ తామున్నది నేలంటారు. పలికేది వేద మంత్రం, కదిపేది నీచతంత్రం. అసలు రంగు బయట పడితే ఆ దేవుని అవతారం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. 1995లో ప్రముఖ కన్నడ దర్శకులు వి ఉమాకాంత్ రూపొందించిన అనురాగ సంగమ చిత్ర కథ ఆధారంగా కోడి రామకృష్ణ గారు రూపొందించిన అపురూపమైన కథా చిత్రం పెళ్లి పందిరి. జగపతి బాబు, పృథ్వీరాజ్, రాశి, శరత్ బాబు, సుహాసిని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో స్నేహానికి ప్రేమకు పెద్దపీట వేశారు దర్శకులు కోడి రామకృష్ణ గారు. పూలమ్ముకునే అంధురాలు కస్తూరికి ఆమెని ప్రేమించిన గోవింద్ ఈ లోకాన్ని చూపిస్తాడు. చూపు వచ్చిన తర్వాత ఆ కస్తూరి గోవింద్ని గుర్తుపట్టి అతడిని చేరుకుంటుందా అన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ గారు స్వరకల్పన చేయటం ఒక విశేషం. అతని స్వరకల్పనలో బాలు గారు, గోపికా పూర్ణిమ పాడినటువంటి ఈ సిరివెన్ల గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు మల్లికార్జున్ అండ్ సునీత. మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి, నేల, నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళని కూడా చెక్కింది ఆయనేగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. లోకంలో ఎన్ని రంగులుంటాయి? అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు, అందమైన నీ చిరునవ్వు, తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా. దిగులు రంగే నలుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా.
ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి ఆ కదలిక ఉదయం అనుకోమా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా. నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీ కులుకైతే ఇలవు నీవే రవిని నేనే కలువ నీవే శశిని నేనే ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే. చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. భార్గవ్ ఆర్ట్ సంస్థలో దర్శకులు కోడి రామకృష్ణ గారి స్థానాన్ని సుస్థిరం చేసిన సంచలన చిత్రం యువరత్న బాలకృష్ణ, సుహాసిని, భానుమతి ప్రధాన పాత్రలో ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మించిన మంగమ్మ గారి మనవడు. ప్రముఖ దర్శకులు భారతీ రాజా తమిళంలో రూపుదిద్దిన మణ్వాసనే చిత్రం కథ ఆధారంగా తెలుగులో రూపొందిన ఈ చిత్రం నందమూరి బాలకృష్ణకు తొలి శతదినోత్సవ చిత్రం. మంగమ్మగా భానుమతి, ఆమె మనవడు వీరన్నగా బాలకృష్ణ, మనవరాలు మల్లిగా సుహాసిని అద్భుతంగా నటించి ఈ చిత్రానికి అఖండ విజయాన్ని తెచ్చిపెట్టారు. హైదరాబాద్ శాంతి థియేటర్లో 565 రోజులు ప్రదర్శించబడినటువంటి ఈ చిత్రంలో ఆచార్య నారాయణ రెడ్డి గారు అందించిన సాహిత్యం, ఆ సాహిత్యానికి మహదేవన్ గారు అందించినటువంటి బాణీలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా బాలుగారు, సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పటికీ ఊరు ఊరా మారు మ్రోగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పాటనే విందాము, ధనుంజయ్ మరియు కల్పనల యుగళంలో. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. ఏ చేయి ఎత్తితేమి మరి ఏ చేయి దించితేమి, ఏ చేయి ఎత్తితేమి మరి ఏ చేయి దించితేమి. కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళి బొట్టు కట్టినా నువ్వే. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడా. దంచుతా మంగమ్మ మనవడా,
ఎవరేమంటే మనకేమి, అరే ఏ కంట పడితేమి. ఎవరేమంటే మనకేమి, నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను. అరే దంచవే మేనత్త కూతురోయ్, వడ్లు దంచవే నా గుండెల్లదరదరదరా. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడా. స్వరాభిషేకం కార్యక్రమంలో తదుపరి పాట 1991లో ప్రముఖ మలయాళం దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన సూపర్ హిట్ మూవీ కిలుక్కం చిత్ర కథ ఆధారంగా కోడి రామకృష్ణ గారు తీర్చిదిద్దిన తెలుగు చిత్రం అల్లరి పిల్ల. భార్గవాడ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి గారు అందించిన 13వ చిత్రం ఈ అల్లరి పిల్ల. కన్నతల్లి రూపు కూడా తెలియని ఓ ఆడపిల్ల కన్నతండ్రి కోసం వెతికే ప్రయత్నంలో ఎదుర్కొన్న సమస్యల్ని మనసుకు హత్తుకునేలాగా చిత్రీకరించారు దర్శకులు. మనస్థిమితం అంతగా లేని నందిని పాత్రలో నటీమణి మీనా, ఆమెకి అండగా నిలిచిన టాక్సీ డ్రైవర్ రాజు పాత్రలో హీరో సురేష్ పాత్రోచితంగా నటించి చిత్రాన్ని రక్తి కట్టించారు. విద్యాసాగర్ గారి స్వరకల్పనలో మనో గారు, లలితా సాగరి గారు పాడినటువంటి వెన్నెలకంటి గారి జోలపాట ఈ చిత్ర సంగీతానికే మకుటాయమానం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు మనో గారు అండ్ గీతా మాధురి. అలకల కులాలి జో కులుకుల కులాలి జో, అలకల కులాలి జో కులుకుల కులాలి జో. కలికి చిలక కలత పడక, కలికి చిలక కలత పడక, కలల ఒడి చేరాక. కులుకుల కులాలి జో తడుకుల కులాలి జో. జత కలిసినదొక తార, జతులను పలుకు సితార. మతి చెడు సొగసులు ఔరా, వెతికిన దొరకలేరా. స్వరాలలో కోయిలమ్మ సరాగమే ఆడగా, పదే పదే కూనలమ్మ పదాలుగా పాడగా. అండకోరి వచ్చేనమ్మ కొండపల్లి బొమ్మ, గుండెలో నాకిచ్చేనమ్మ కొండ మల్లిరమ్మ. పండులాగా దిండులాగా చెండులాగా ఉండిపోగా, పండగాయ పండు వెన్నెలా. ఆహా ఆహా కులుకుల కులాలి జో కలుకుల కులాలి జో. Chum chaka, kachaka, chum chaka, kachaka. ఉరుకుల పరుగుల జాణ, దొరికిన సిరుల ఖజానా. తొలకరి అలకలలోన చిలికెను వలపురుమైన. మరి ఇలా మారమైతే ఫలించిన కోరిక, కథేవితో తేలకుంటే లభించున తారక.
అందమంతా విందు చేసే కొందనాల కొమ్మ, ముందు కాళ్ళ బంధమేసే చందనాల చెమ్మ, అందరాని చందమామ అందుకున్న పొందులోన నందనాలు చిందులయ్యగా. ఆహా ఆహా కులుకులకు లాలీజో, తళుకులకు లాలీజో, కులుకులకు లాలీజో, తళుకులకు లాలీజో, కలికి చిలక కలత పడక, కలికి చిలక కలత పడక, కలల ఒడి చేరాక. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 20వ నూటాండ్ చిత్రం కథ ఆధారంగా శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై కోడి రామకృష్ణ గారు రూపొందించిన విభిన్న కథా చిత్రం 20వ శతాబ్దం. చంద్రం పాత్రలో సుమన్, రాణి పాత్రలో లిజీ నటించినటువంటి ఈ సంచలన చిత్రానికి జేవి రాఘవులు గారు సంగీతాన్ని అందించారు. వారి సంగీతంలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ అమ్మ పాటని మనకి వినిపించబోతున్నారు ఎస్పి చరణ్ గారు అండ్ గోపికా పూర్ణిమ. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. తప్పుటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కత్తుకున్నావు, తప్పుటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు, నింగికి నిచ్చెనలేసే మొనగాడిని, నింగికి నిచ్చెనలేసే మొనగాడిని, అయినా నీ
శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ఆంగ్ల చిత్రం ఫ్రెంచ్ కిస్ కథ ఆధారంగా రచయిత దివాకర్ బాబు గారు అల్లినటువంటి అచ్చ తెలుగు కథతో దర్శకులు కోడి రామకృష్ణ గారు రూపొందించిన చిత్రం ఎస్ గోపాల్ రెడ్డి గారి సమర్పణలో డాక్టర్ కెఎల్ నారాయణ గారు నిర్మించిన శ్రీ దుర్గా ఆర్ట్స్ దొంగాట. జగపతి బాబు, సురేష్, సౌందర్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ దొంగాటకు పతాక సన్నివేశంలో కనిపించి ఒక అందమైన పాటని వినిపించి నటులుగా సెహబాష్ అనిపించుకున్నారు కోడి రామకృష్ణ గారు. మా ఇంటికి రండి చిత్రంలో కూడా సుహాసినితో నటించారు. ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినా రామకృష్ణ గారు తాను రూపొందించినటువంటి చిత్రాల్లో అడపాదడపా నటిస్తూనే వచ్చారు. ఆ కోవలో ఆయన జస్ట్ ఒక గెస్ట్ గా కనిపించిన చిత్రమే ఈ దొంగాట. ఆ చిత్రం కోసం రమణీ భరద్వాజ్ గారి దర్శకత్వంలో సిరివెన్నెల గారు రాయగా కోడి రామకృష్ణ గారి కోసం బాలు గారు పాడిన ఈ పాట ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు శ్రీరామ్. అటా ఇటా మరి నువ్వు కోరే దారి ఆగలేవు సాగలేవు ఓ బాటసారి. స్వప్నాల వెంట స్వర్గాల వేట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కలదీరితే కరిగేను ఈ దొంగాట. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా, హృదయానికి వేస్తారు గంత. నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత, మనసేమో అటు చూడదంట. ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం, అది నాలుగు స్తంభాలాట. మును ముందే రాసుంది రానున్న గమ్యం, కనిపిస్తే ఏముంది వింత. మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. ప్రతివారి కంట కొలువున్నదంట కోరేది బంగారు కోట. ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కలతీరితే కరిగేను ఈ దొంగాట. స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. ప్రతివారు ఏదో ఒకనాడు ఆడాలి మాయజూదం. గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు, ఊహలతో వెయ్యాలి పందెం. వరమేదో పొందామనుకున్నవారు పోయింది పోల్చలేరు. పోగొట్టుకో
స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంతవరకు ఏ దర్శకులు ఆలోచించని రీతిలో దర్శకులు కోడి రామకృష్ణ గారు రూపొందించిన భక్తి రసాత్మక చిత్రం పృథ్వీ, రాశి జంటగా రమ్యకృష్ణ దుర్గగా నటించిన దేవుళ్ళు. తల్లిదండ్రుల్ని కలపడం కోసం తీర్థయాత్రలు చేసిన ఇద్దరు పిల్లల కథే ఈ చిత్రం. బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రతి దృశ్యంలోనూ ప్రతి ఫ్రేములోనూ దర్శకులు కోడి రామకృష్ణ గారి ముద్ర కనిపిస్తుంది. ఎన్నో కమర్షియల్ చిత్రాలని రూపొందించిన ఆయనేనా ఈ చిత్రానికి దర్శకులు అని అనిపిస్తుంది. దర్శకుని ప్రతిభకు ఈ చిత్రంలో అండగా నిలిచాయి వందే మాతరం శ్రీనివాసరావు గారి సంగీతం. భద్రాచలంలో చిత్రీకరించబడిన ఈ పాటని సినిమా కోసం బాలు గారు పాడారు. ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు మల్లికార్జున్. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్య, కోకెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా. మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య.
పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. దర్శకులుగా మణివಣ್ಣన్ గారు మొట్టమొదటిగా తమిళంలో రూపొందించిన చిత్రం గోపురంగల్ సాయివదిల్లై. కథం చిత్ర ఆధారంగా సుహాసిని కథానాయికగా కోడి రామకృష్ణ గారు తీర్చిదిద్దిన మహిళా చిత్రం భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మించిన ముక్కుపుడక. అందచందాలు లేకున్నా మంచి మనసున్న అలిమేలు వెంకట మంగతాయారు కథ ఈ చిత్రం. తమిళ చిత్ర కథలోని మూల బిందువుని తీసుకొని తెలుగుదనం ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు ఈ చిత్రాన్ని దర్శకులు కోడి రామకృష్ణ గారు. అప్పటికి కొత్తైన అనుభవం ఉన్న నటిలా మంగతాయారు పాత్రలో జీవించారు సుహాసిని గారు. మహిళల ఆదరణతో విజయం సాధించిన ఈ చిత్రంలో భానుచందర్, విజయశాంతిల మీద ఒక మధురమైన గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు. జేవి రాఘవుల గారి స్వరకల్పనలో బాలు గారు, శైలజ గారు పాడిన ఆ నారాయణ రెడ్డి గారి గీతాన్ని మనం ఇప్పుడు విందాము. శ్రీరామ్ అండ్ కల్పనల యుగళంలో. చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె విచ్చగా. చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె విచ్చగా. చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి. చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె విచ్చగా. ప్రతి కిరణం చల్లగా చలించే నీ చరణం. నింగిని విహరించే ప్రతి మేఘం పొంగిన ప్రేమకు సందేశం. ఊహలే ఊసులై ఆశలే దాకలై ఊహలే ఊసులై ఆశలే దాకలై. మధువులు చిలుకగా మధురిమలొలుకగా ప్రణయ వేద మంత్రమేదో పలుకగా. చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె విచ్చగా. చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి. చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె విచ్చగా.
జంటను కనగానే చిలకలకే కన్ను చెదిరింది. కడలియే గగనమై కడలియే గగనమై సహచరి నడకల స్వరధరి తొణకగ సరసరమ్య దివ్య సీమ నిలుపగ చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె వెచ్చగా చేరుకో సరాగిణి చేరుకో తరంగిణి చినుకు చినుకుగా చిగురు మెత్తగా గోరు వెచ్చగా గుండె వెచ్చగా గోరు వెచ్చగా గుండె వెచ్చగా గోరు వెచ్చగా గుండె వెచ్చగా. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం భార్గవాడ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మాతగా కోడి రామకృష్ణ గారు అందించిన విప్లవాత్మకమైన సాంఘిక కథా చిత్రం మా పల్లెలో గోపాలుడు. గోదావరి లంకలో పడవ నడిపే గోపన్నకు పట్నం నుండి బొటానికల్ టూర్ కి వచ్చిన జయకి మధ్య నడిచిన ప్రేమ కథ ఈ ఆణిముత్యం. వండి పెట్టమంటే వండి పెట్టడం, పడుకోమంటే పడుకోవడం ఆడదాని పని అని భావించేటువంటి ఒక దుర్మార్గుడైన భర్తని ఎదిరించి మౌనంగా తనని ప్రేమించిన వాడితో అడుగు వేసిన సబలగా పూర్ణిమ అద్భుతంగా నటించింది. పసుపు తాడిచ్చిన బంధం పన్నీరిచ్చినా భరించాలి, కన్నీరిచ్చినా భరించాలి అన్న బానిస భావాన్ని వదిలిపెట్టి ఆడది స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి అన్న సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు దర్శకులు కోడి రామకృష్ణ గారు. మహాదేవన్ గారి స్వరకల్పంలో బాలు గారు సుశీలమ్మ గారు పాడిన ఈ సినారే గీతం వింటే ఈ చిత్ర కథానాయిక అనుభవించిన చిత్రవద మీకిట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పి చరణ్ అండ్ గోపికని. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని, రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని ఎంతగా అనుకున్నాను, ఏవిటి చూస్తున్నాను, ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను, పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేన రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా. రాణి రాణమ్మ రాణి కన్నీళ్ళు రాణి అమ్మ, రాణి రాణమ్మ రాణి కన్నీళ్ళు రాణి అమ్మ, సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని, సహనం స్త్రీకి కవచ
రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. స్వరాభిషేకం కార్యక్రమంలో తదుపరి పాట పీబీ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఎంఆర్వి ప్రసాద్ నిర్మించిన విజయవంతమైన కథా చిత్రం బాలగోపాలుడు. తన గ్రామంలో దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని ఎదిరించే బంగారు మువ్వ బాలగోపాలుడుగా నందమూరి బాలకృష్ణ, అతడిని ముందు అవమానపరిచి తర్వాత అర్థం చేసుకుని మనసిచ్చిన మెడికో రేఖాగా సుహాసిని తమ పాత్రలకు పరిపూర్ణ న్యాయాన్ని చేసి చిత్ర విజయానికి కారకులయ్యారు. రాజ్ కోటి స్వరకల్పంలో రూపొందిన పాటలన్నీ జనాదరణ పొందాయి. అందుకు సాక్ష్యమే బాలు గారు, జానకి గారు పాడిన ఈ వేటూరి గారి పాట. ఇప్పుడు ఈ పాటని విందాము శ్రీరామ్ మరియు గీతా మాధురిల యుగళంలో. బండెక్కనా లాగించనా గుమ్మ గుమ్మ గుట్లో బొమ్మ దుమ్మిప్పుడు తొలిపోయనా తరువేస్తే ఎట్ట పెట్ట గొడవే ఉర్రుబడ భమ భమ బంతి రెమ్మ బండెక్కనా లాగించనా పైరమ్మలో వయ్యారమ్మే చూసా వచ్చే గౌరమ్మతో వసంత మాడేసా కదలాడే నడుమెక్కడో మతిలాగే ఒడు పక్కడే భమ భమ బంతిరమ్మ బండెక్కనా లాగించనా చేను దున్నే పదునొచ్చింది చేతికొస్తావా పంట కోసే అదునొచ్చింది ఒక్కకొస్తావా కుమ్మగా గురి చూడని కమ్మగా సిద్ధిరని భమ భమ భమ
తీరమ్మా బండె కన్నా లాగించనా ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారి కథ నిర్మాణంలో రూపొందిన ఫ్యాంటసీ డ్రామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకులు కోడి రామకృష్ణ గారు రూపొందించిన దేవీపుత్రుడు. విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అతని పాత్రకు సరసన సౌందర్య, అంజలా జవేరి నటించి కథను రక్తి కట్టించారు. మణిశర్మ స్వరకల్పంలో ఈ చిత్రంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా వెంకటేష్, అంజలా జవేరీల కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన ఈ జొన్నబెత్తుల గారి పాట శ్రోతల్ని మరీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటనే మన కోసం పాడి వినిపించబోతున్నారు ప్రసాద్ మరియు సునీత. సందవేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకతారా కసి పదని సపలికేరా తెల్ల తెల్లని చీర జారుతున్నది సందవేళ హంసలలన చేరుకోనా కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగుతో ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసులంచం పిల్లనే మలిపించం అది అడిగను మరి కొంచెం సందవేళ ప్రియవనిత చిరమడత చక్క చేసి ఒక్కటవనా పడనా మిగడవనా కన్నేదరాగోలా రగిలే గులాబీవే మన నుడి సబకే నవాబువే తగిలే సుఖానివే
చాలా జాజులమ్మ జాలా పూగంధం పూయాలా తెల్ల తెల్లని చీర జారుతున్నది సందవేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకతారా కసి పదనిస పలికేరా 1997లో శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ రూపొందించిన ఉత్తమ కథా చిత్రం ఎన్ రామలింగేశ్వరరావు గారు నిర్మించిన పెళ్లి. 1991లో విడుదలైన హాలీవుడ్ మూవీ స్లీపింగ్ విత్ ద ఎనిమీ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీ, సుజాతలు కలకాలం గుర్తుండిపోయేటువంటి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. పైశాచిక మనస్తత్వం గల కొడుకు నుండి బంగారం లాంటి కోడల్ని రక్షించడానికి తన ప్రాణాలనే త్యాగం చేసిన ఒక తల్లి కథే పెళ్లి చిత్రం. ఆ త్యాగమయ్య పాత్రలో సుజాత, దుర్మార్గుడైన కొడుకు పాత్రలో పృథ్వీ అసమానంగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. జానకమ్మ పాత్రలో ఉత్తమ అభినయాన్ని కనపరిచినందుకు గాను సుజాత గారికి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం కూడా దక్కింది. ఎస్ఏ రాజ్ కుమార్ గారి స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ జాబిలమ్మ పాట మరీ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ పాటని వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు ఎస్పి చరణ్ గారు. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనబడలేదా. మరి అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మ. మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకొని పొంతమా. తోడుకోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహం అంటే ద్వేషమా. ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా,
జాజి పూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా దర్శకులు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారుల కాంబినేషన్లో రూపొందిన సెన్సేషనల్ మూవీ అందాల తార అనుష్క స్థాయిని పెంచిన అరుంధతి. గద్వాల్ రాజావారి మనవరాలు అరుంధతి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించింది, చిత్ర విజయానికి కారకురాలయ్యింది. అరుంధతి పాత్రనే కాదు, సోనూ సూద్ ధరించిన పశుపతి పాత్రని కూడా చిరస్మరణీయంగా చిత్రీకరించారు దర్శకులు కోడి రామకృష్ణ గారు. 9 నంది పురస్కారాలతో పాటు 2 ఫిల్మ్ఫేర్ అవార్డులని అందుకున్న ఈ చిత్రానికి స్వరకర్త కోటి గారు చాలా శ్రమ కోర్చి సంగీతాన్ని అందించి సంగీత ప్రియుల మన్ననలు అందుకున్నారు. ఆయన స్వరకల్పనలో కైలాస్ ఖేర్ పాడిన పాటని ఇప్పుడు మీకోసం వినిపించబోతున్నారు ధనుంజయ్. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతూరమ్మా కక్ష కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళీవమ్మా నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతావమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దత్తరిల్లిపోయేనమ్మా క్షుద్ర శక్తులకు నీ ధాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా బుసగొట్టే కామాంధుని కసి తీరగ తొక్కవమ్మా పుట్టుగడ్డనే ఆదుకొన్న ఆ అపర భద్రకాళి నీవమ్మా మాట నిలుపుకొంటివమ్మా జయజమ్మా మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా
రాజశేఖర్ జీవిత జంటగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన సంచలన చిత్రం తలంబ్రాలు. ఎంఎస్ ఆర్ట్ మూవీ సమకూర్చిన అద్భుతమైన కథకు దర్శకులు కోడి రామకృష్ణ గారు ఇచ్చిన వెండితెర రూపమే ఈ సందేశాత్మక చిత్రం. పుట్టిన పల్లెలో అయిన వాళ్లు పెట్టేటువంటి ఆరళ్లు తట్టుకోలేక అడుగడుగునా మోసాలు ఎదురయ్యే పట్నం చేరిన అమాయకురాలు రాధిక పాత్రలో జీవిత జీవించిందనే చెప్పాలి. నెగటివ్ షేడ్స్ ఉన్న మధు పాత్రలో డాక్టర్ రాజశేఖర్ గారు ఆ పాత్రకి ప్రాణం పోశారు. మేకవన్నె పులిని నమ్మి సర్వస్వాన్ని కోల్పోయిన ఓ మగువ మండే గుండెల్లోంచి ఉప్పెన్లాగా ఉప్పొంగిన ఆవేదనకు స్వరాక్షర రూపమే ఈ కరుణ రసాత్మక గీతం. 16 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సత్యం గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఈ రాజశ్రీ గీతాన్ని మనకు వినిపించబోతున్నారు సునీత.
కాదు ఈ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది పాట కానే కాదు ఈ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఈ రాగం నాకు రాదు. స్వరాభిషేకం కార్యక్రమంలో తదుపరి పాట యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై కె మురారి గారు నిర్మించగా కోడి రామకృష్ణ గారు రూపొందించిన ముక్కోణపు ప్రేమ కథ శ్రీనివాస కళ్యాణం. విక్టరీ వెంకటేష్, భానుప్రియ, గౌతమి నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ గారు సమకూర్చిన చిత్రానువాదం కొండంత బలం. అలాగే నిర్మాత మురారి గారికి ఆత్మీయమైన స్వరకర్త కెవి మహదేవన్ గారు అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ ని చేసింది. కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ సిరివెన్ల గీతాన్ని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఎస్పి చరణ్ గారిని అండ్ కల్పన గారిని. మొహమాట పెడతాడే తుమ్మెదా మాట వరస కంటే తుమ్మెదా పచ్చి మోట సరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకు పోయాడే తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా. ఒప్పనంటే వదలడమ్మా ముప్పు తప్పదంటే బెదరడమ్మా ఒప్పనంటే వదలడమ్మా ముప్పు తప్పదంటే బెదరడమ్మా చుట్టుపక్కలే మాత్రం చూడని ఆత్రం పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం. మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మొహమాట పెడతాడే తుమ్మెదా మాట వరస కంట తుమ్మెదా పచ్చి మోట సరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకు పోయాడే తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా తుమ్మెదా.
చెట్టు అబ్బని పులాంటి చూపు కాటు చెప్పుకుంటే సిగ్గు చెట్టు అబ్బని పులాంటి చూపు కాటు ఆదమరచి ఉన్నావా కోకలు మాయం ఆనగ ఏమనుకున్నా రాదే సాయం మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మొహమాట పెడతాడే తుమ్మెదా మాట వరస కంట తుమ్మెదా పచ్చి మోట సరస మాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకు పోయాడే తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ఎంఎస్ ఆర్ట్ మూవీస్ నిబద్ధతతో అందించిన కథకు దర్శకులు కోడి రామకృష్ణ గారు 100కి 101 పాళ్ళు న్యాయం చేసి రూపుదిద్దిన చిత్రం ఎంఎస్ రెడ్డి గారి సమర్పణలో ఎం శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన అంకుశం. నీతికి కర్తవ్యానికి కట్టుబడ్డ పోలీస్ ఆఫీసర్ విజయ పాత్రలో డాక్టర్ రాజశేఖర్ గారు జీవించి తన నట జీవితాన్ని సార్థకం చేసుకున్నారు ఈ చిత్రంతోనే. కథా కథనాలతోనే కాదు, సినిమా కథను నడిపించే పాత్రలకు తగ్గ నటుల్ని ఎంపిక చేయటంలో కోడి రామకృష్ణ గారికి ఉన్న జడ్జిమెంట్ అనితర సాధ్యం. ఈ చిత్రం సమర్పకులు ఎంఎస్ రెడ్డి గారిని ఒప్పించి ఈ చిత్రంలో రావినూతల రాఘవయ్య మాస్టరి పాత్రలో నటింపచేసిన ఘనత దర్శకులు కోడి రామకృష్ణ గారికి దక్కుతుంది. అలాగే షూటింగ్ చూడ్డానికి వచ్చినటువంటి రామిరెడ్డిని నీలకంఠం పాత్రకి ఎంపిక చేయటం రామకృష్ణ గారి జడ్జిమెంట్కి ఓ నిదర్శనం. ఉత్తమ కథా రచనకి గాను ఎంఎస్ ఆర్ట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, ఉత్తమ విలన్ గా రామిరెడ్డి గారికి నంది బహుమతులు ఈ చిత్రానికి వచ్చాయి. స్వరకర్త సత్యం గారి చివరి చిత్రమైన అంకుశంలో నాయికా నాయకుల కోసం జానకి గారు, బాలు గారు పాడిన ఈ మల్లెమాల గీతాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నారు మల్లికార్జున్ మరియు గీతా మాధురి. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు, కలకాలం వైభోగమస్తు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు, కలకాలం వైభోగమస్తు. కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు, రసరమ్య బంధాలు రాత్రికి తెలుసు, పారాణి మిసమిసలు పదములకు తెలుసు, పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు, చిగురుటాశల చిలిపి చేతలు, పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు, కలకాలం వైభోగమస్తు.
అందం ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం జన్మ జన్మల పుణ్య ఫలముగా జాలువారు పసి పాప నవ్వులే ఆలు మగలకు అందం ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు. స్వరాభిషేకం కార్యక్రమంలో ఈరోజు దర్శకులు కోడి రామకృష్ణ గారు అందించినటువంటి చిత్రాల్లోని అపురూపమైన పాటల్ని విన్నారు కదా. మళ్ళీ వచ్చే వారం మరో దర్శకుని చిత్రాల్లోని పాటలతో మీ ముందుంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.